పాపం ఈ రోజు వచ్చిన యువకుల గతి చూసావా? ఏముంది, రేపు మన కామినీ దేవత అతన్ని చంపి తినేస్తుంది. ఏం తింటుందో? మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత పరువైనా బరువైనా మోయిక తప్పదు. మనకి చెరతప్పే మార్గం లేదంటావా? లేదు, ఆ కామినీ దేవత బ్రతుకున్నంత కాలం మనకి ఈ పాటలు తప్పవు. అది బ్రతికే ఉంటుంది, దానికి చావెక్కడిది? ఎందుకు లేదు, ఉంది. కానీ ఆ రహస్యం తెలుసుకుని దాన్ని చంపేవాళ్ళు ఎవరూ లేరు. ఏమిటా రహస్యం? ఏముంది, దాని కుడికాలి పాదంలో ఒక కన్నుంది, అందులోనే దాని ప్రాణం ఉంది. ఆ కన్నుని ఎవరైనా పొడిస్తే అది చస్తుంది. ఏం చేస్తుందో? ఇప్పుడు మనల్ని చంపుతుంది. ఎవడో కింద నెక్కున్నాడు. కొంప తీసి మన మాటలు వినలేదు కదా? వింటేనే తెల్లారేసరికల్లా కామినీకి విందైపోతాడు. సాహో ఏలికి సాని సాహో, ఈ చేటుగాన్ని బంధించి రేపటికి సిద్ధం చేయండి. సాహో ఏలికి సాని సాహో, సాహో ఏలికి సాని సాహో. ఓ నీటుగాడా, నువ్వెవరు? మగవాడి, నీ మనసు తీర్చేవాడి. అద్దిరా, అది మగతనం అంటే. ఆడనా? అంతవరకు నేను ఆగనా? ఆడది మగవాడు కలుసుకున్న తర్వాత ఆటలెందుకు పాటలెందుకు? దేవి, నీ బాహుబంధాల్లో నన్ను బంధించు, నీ సమ్మోహనాస్త్రాన్ని సంధించు, నీ అదరామృతాన్ని చిలికించు. దేవి, రాదేవి. ఇవి కళ్ళ కాదు కాదు, చేపలు. ఇవి పెదిమల కానే కాదు, పనసు తొనలు. ఇవి చేతుల కానే కాదు, తామర తోళ్ళు. ఏమి నడుము, ఏమి నడుము! ఈ పిక్కలు, ఈ పాదాలు, ఈ వేళ్ళు ఏ దూరదూరాలకు తీసుకుని వెళుతున్నాయి. ఈ అందాల పాదాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోనా? పిలుస్తా ఉంటే వెళ్తావంటే? మహానుభావ, నువ్వు చేసిన మేలుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానుభావా, అయితే నువ్వు కూడా ఓడిపోయావు అనమాట. నేనగా మాధవిని. మాధవ్, నువ్వెవరో నాకు తెలియదు. ఎట్టా? నేనెవరో నీకు తెలీదు? ఎలా కొనసాలు గాని పదం పద. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలీదు? ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తావు? నన్ను రాణించేస్తాన్నా, కోటకెళ్ళి రాణివాసం పల్లెకి పంపిస్తారన్నావు. నేనా? రామరామ, ఎందుకు ఇట్లా మారిపోయావు రాజా? నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టు తప్పు, అంతేకాని ఇంత చిత్రాలు చేయకు. అన్నం పుణ్యం ఎరుగందాన్ని, నిన్నే నమ్ముకున్నాను. నన్నే చేయకు రాజా. ఇదిగో అమ్మాయి, నువ్వెవరో నాకు తెలియదు తెలియదు తెలియదు. నా దాకా నన్ను పోని. రాజా, అబ్బా, రాజా ఏమైంది? దాహం వేస్తుంది, నాలుగు పిడచగట్టుకుపోతుంది. దాహం వేస్తుందా? ఇక్కడెక్కడైనా నీళ్లు నేను తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే.
మగాడివి ఒక ఆడపిల్లని మోసం చేసి పారిపోతావా? సిగ్గులేదు? నేను నీకు భారం అయిపోయానా? మరి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటావా? నువ్వెలా చెప్తే అలా వింటాను. ఇంకెప్పుడు ఇలా చేయకే. ఇలా చేసావంటే ఏ చెట్టుకో ఊరేసుకుని చచ్చిపోతాను. మాధవి, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను. నా రాజా మంచి రాజా. గోళ చేస్తున్నది. అలాగా వయసు వచ్చిన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయకపోతే ఇలాగే ఎంత పడతారు? అవునమ్మా, బాగా చెప్తాను. చూడమ్మా, ఈ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తాను. వెళ్ళమ్మా. రాజా రాజాలకు రాణిలకు రావు మరా. నాకేం చేయమంటా? పాలు పగులు తొలివేసుకుంటే చేస్తాను కొంచెం వస్తాడికా. అదే సంగతి. అది కాదండి. ఊరుకోవా, అదంతా మనకెందుకు? పద పద పద. రాజా ఏమంటావు? నీకు బుర్ర ఉందంట. నరమాంస భక్షణకై వెళ్ళిన మన కథాఘంటాకర్ణులు రాలేదేమిరా? ఎక్కడో కడుపు నిండా గ్రాసులు దొరుకుంటుంది దేశిక. కదలలేక పడుకుని గుర్రు పెడుతూ ఉంటారు దేశిక. లప్ప పలికితేవురా కుంభ. ఓం కకుపక కరాళి. ఘటాకర్ణ, ఘంటాకర్ణుడు ఎక్కడ? వాడి గిట్టినాడు ద్వారా గిట్టినాడు. ఘటాకర్ణ, ఏమా ప్రలాపం? మహావీరుడైన ఘంటాకర్ణుడు గిట్టుతాయా? ఎవరింటుందివా? ఐటమ్ చేసినదా? మతికాయ పోయినదా? ఏది ఏదిక లేదు. మన ఘంటాకర్ణుణ్ణి ఎవడో రాకుమారుడు వధించాడు. మా పిడుపుజము పోయినదిరా. ఘటాకర్ణ, కొండవలే మా కొండగా ఉండే ఆ ఘంటుని చంపిన ఆ పుణ్యక గాడిని పట్టి వర్షించమని వెళ్ళు. వైరమే వాడిని తీసుకుని రమ్ము. ఓం కకుపక కరాడి. రాజా నన్నేం మార్చి ఎక్కడికి పోలేవు. ఇది అమ్మాయి ఏమిటి అల్లరి? ఇది అనరా? మనకిచ్చిన మగవారి ఊళ్ళో పడుకోవడం కట్టి ఆడదానికి కావాల్సిన ఏముంది రాజా? రాజా ఈ గురువు ఎంత అందంగా ఉందా. మన ఇద్దరం దాని మీదకి వచ్చి 7 రోజులతో తిరిగొద్దా? నన్నే నేర్పిస్తూ అచ్చ మారాయణ అంటాను. సరే పద. రామరి అచ్చు మారాయణ అన్నాను. రాజా రాజా ఏమిటి మాట? బాబు ఎవరు అమ్మాయి? మాధవి, రాజా మాధవి. రాజా బంగారు బొమ్మ. ఘటాకర్ణ, అర్భకును తెచ్చుటకు మారుగా అంగనను తెచ్చివేమిరా? ఈమె నాపై కూర్చున్నది ఏలిక. ఈమె మనకేలరా? వన్నెలకే చిలక, ఎక్కడే నీ వన్నికాడు? వస్తాడు వస్తాడు వచ్చి నీ పొగ అడుస్తాడు. పరువంతో పాటు పరుషం కూడా ఉన్నదే. జంభ కుంభ, ఈ మత్స్యగంటి నిత్యదేవుడని వెళ్ళయ్యా వెళ్ళ. దేశిక తమ బ్రహ్మచర్యములకు భంగం వచ్చినేమో, తమ దీక్షకు అంతరాయం కలుగునేమో. ఆడదగ్గి ఊరులాంటి తగిలితే రగులుతుంది, మనల్ని దహించి వేస్తుంది. ఈ ఇంటి కోసమైన నువ్వు ఆ రాజసింహుడు ఇక్కడకు రాకుమారడు. అప్పుడు ఈ వాలుగంటిని పరగటింటిని చెట్టు నెనరుగా వలసిన వనరులు సమకూర్చు.
కట్టయి కట్ట ఏంటో నీ ఎవరం సుకుమారంగా పెరిగిన రాకుమారిని నడుస్తా ఉంటే నీకు వచ్చిందట ఓట్లెప్పుడు ఇంతకు మన ప్రయాణం ఎంత దూరం ఎంత కాలం ఇంకెంతో కాలం లేదమ్మా మా చిన్నపాని ఆ మకర కుటుంబాన్ని చంపేసి ఆ లమ్మ శాపాన్ని పోగొట్టే అంత ఎరగాల్సింది గడువు దగ్గర వస్తుంది మా చిన్నపావి ఏడుంటాడు అయితే ఈ రోజంతా ఈ ప్రాంతాలనే వెతుకుతాం తప్పకుండా కనిపిస్తారు అట్టగనమ్మా. అమ్మ రాకుమారి నా వల్ల కాదు కాస్త విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరుతాం సరే పద. సరే దాదా